హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్న సండే కదండి, నిన్నటి వ్లాగ్ అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకా అందరూ అయితే ఎలా ఉన్నారు, ఏం తిన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఇంకా నిన్న సండే కాబట్టి ఇంకా అంత పెద్ద హడావుడి ఏం లేదు. సో ఇక లేటే లేసామన్నమాట. ఇంకా మాకు అందులో మంచినీళ్ళు అయితే ఏం రాలేదన్నమాట, సాటర్డే రోజు వచ్చాయి. సో నిన్న రాలేదు. ఇంకా లేచి ఇంకా బయట వాకిలికి నీళ్ళు జల్లి ముగ్గు అయితే వేస్తున్నానండి. ఇక పిల్లలైతే లేచారు, అంటే ఇక ఎట్లాగో మనం లేటే లేచాం కదా, ఇక సండే అనేసి ఇక నాతో పాటు పిల్లలు లేచారు. అంటే 8కి అలా లేసామనుకోండి, 8:15 అలా అవుతుంది. ఇంకా అప్పుడు లేసాము. ఇక మా వాడు చూశాడు కదా, ఇక మాతో పాటే పిల్లలు లేసారు. ఇంకా ఏమంటారు, మా పాప అయితే ఇంకా లేవలే, మా బాబే లేసాడు. ఇక వాడైతే ఆడుకుంటుండ అనమాట. ఇంకా నేనైతే ఇక ఇంట్లోకి వచ్చి ఇక బాసనలు అయితే ఉన్నాయి, అవి అయితే తోమాలండి. ఇంకా అంతా పొయ్యి అయితే మొత్తం నీట్గా తుడుచుకుంటున్నాను. ఇక ఫస్ట్ అంటే కొన్ని బాసనలు ఉంటే ఇంకా తోమేసుకొని పక్కన వంట చేసుకుంటాను అనమాట. సో ఇంకా ఏంటంటే అస్సలు ఈ మధ్య అయితే ఈ ఎండకు అసలు కిచెన్లో ఎక్కువసేపు ఉండబుద్ధి అయితే లేదండి. ఫుల్ వేడి మాకైతే. అందులో మేము ఇప్పుడు అంటే ఈ కిచెన్కి ఇంకో రూమ్ ఉంది కదా, ఆ మధ్యలో అంటే దారిలో చిన్న కూలర్ పెడతాం కదా, ఆ కూలర్ వెనకాల మస్తు వేడి ఉంటుంది కదా. అది ఎంత వేడి అంటే ముందటనేమో మొత్తం కూల్గా నడుస్తుంటుంది కదా, కూల్ వస్తుంది చల్లగా. వెనకాల మొత్తం వేడి, అది ఇక కిచెన్ వైపే ఉందన్నమాట. మీరు చూసే ఉంటారు కదా, మొత్తం వేడి. ఇంకా అందులో ఎండాగారు వస్తుంటుంది, గన్మట్ల నుంచే ఇంకా బాగా వస్తుంది అనమాట. అసలు పిల్లలకు కూడా ఈ మధ్య నేనేం స్నాక్స్ కూడా చేయట్లేదు. అంటే మార్నింగ్ అన్నీ చేసి పెట్టుకుని కదా, దోశ, ఇడ్లీ, ఇక అన్నం కూర ఇవే. అంటే ఏదన్నా చేయాలంటే చిన్న చిన్నవి చేస్తున్నా కానీ ఇంకా మీ తినే ఐటమ్స్ కూడా ఉంటాయి కదా, ఇట్లా పకోడీ కానీ ఆలుగడ్డ బజ్జీ కానీ అలాంటివి ఇంతకుముందు చేసేదాన్ని కదా. ఇప్పుడైతే ఏం చేస్తలేనండి, ఆ ఎండకు అసలు కిచెన్లో ఉండబుద్ధి అయితే లేదు. అట్లీస్ట్ నైట్ అనే చేద్దాం అనుకుంటున్నాను కానీ నైట్ సాయంత్రం పూట ఇక మనకు వంట చేయడమే ఉంటుంది కదా, ఏమైనా బాసన ఉంటే తోముకోవడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం ఇదే ఉంటుంది. ఇంకా చీకటి అయిపోతూనే ఉంటుంది. ఇక ఇలా గడిచిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక అక్కడైతే బాసనలు అయితే కంప్లీట్ అయ్యాయి. పాలు కూడా పొయ్యి మీద పెట్టేసాను, ఆల్రెడీ కాగుతున్నాయి అనమాట. ఇక ఇక్కడ చూసారు కదా, ఇంకా బాసన తోమితే ఇట్లా పచ్చిగా అవుతుంది అనమాట. చిన్నగా ఉంది వాష్ బేసిను. ఇక ఏదో అట్లా నాకు తప్పనిసరి పరిస్థితుల్లో తోముకుంటాను. ఇంక ఇట్లా మొత్తం నీళ్ళని కింద పడుతుంటాయి అనమాట. ఇక అంతా తుడిచేసానులేండి. ఇక అంతా బయట ఊడుస్తున్నాను. ఇక ఇక్కడైతే మా పిల్లలు ఫైటింగ్ చేసుకుంటారు అనమాట, ఇద్దరు. ఇక అందుకనే ఫైటింగ్ చేసుకుంటా ఉంటే వెళ్తున్నా వాళ్ళని ఆపుతున్నా అనమాట. వెళ్తున్నారు, 2-3 దెబ్బలు వేస్తున్నాయి. ఇక చెప్తే వినరు కదా, ఇక వినకపోతే దెబ్బలు పడుతూనే ఉంటాయి. అస్సలు వినరు, మళ్ళీ ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు అనమాట, అక్క తమ్ముడు కలిసి. పని చేసుకొని ఇయర్ అస్సలు. ఇంకా మా పాప అయితే బయటికి వెళ్ళింది, ఇంకా మా పాపతో పాటు వాడు వెళ్ళిండు. ఫైటింగ్ చేసుకుంటారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు. అమ్మ ఎట్లుంటుందో, మధ్యలో మనం పిచ్చోళ్ళం అయిపోతుంటాము. ఇక మళ్ళీ అక్క తమ్ముడు అక్క అని ఎంత ప్రేమ ఉంటుందో. సో ఇక మళ్ళీ అక్కడ బయటికి అయితే నించున్నారండి ఇక వాళ్ళు. నేనైతే మొన్న విండిన అనమాట సాటర్డే రోజు బట్టలు, అవి అయితే ఇక తీస్తున్నాను. మళ్ళీ కొంచెం ఎండ స్టార్ట్ అయిందంటే ఇక బాగా డస్ట్ పడుతుంది అనమాట. అదే రోడ్డు మీద దుమ్మంతా ఇంకా బట్టల మీదనే వారినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా తీసేస్తున్నా. ఇక ఇదేమో దోశపిండి అనమాట, సాటర్డే రోజు చేశాను. ఇది మన జొన్నలు, మినప్పప్పు, వేరే పప్పులు అయితే ఏమేయలేదు, ఎందుకంటే ఇక జొన్నలు వేసా కదా అనేసి ఏమేయలేదు. ఇక బియ్యం అనమాట కడిగి నానబెట్టి రుబ్బుకున్న. ఇంకా కొంచెం ఉంది పిండి, పిల్లలకే వేసాను మేము సాటర్డే రోజు, మేము వేసుకోలేదు. ఇక ఇప్పుడైతే చాలానే ఉంది కదా, ఇక అందరం వేసుకుంటున్నాం అన్నట్టు. సో ఇక్కడైతే చాయ్ పెట్టుకున్నానండి, పాలైతే కొన్ని తీసాను. సో ఇక మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళిండు అనమాట. ఇక నేనైతే ఇంకా చాయ్ పోసుకున్నా. పిల్లలు అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయారు అనమాట. వాళ్ళు అస్సలు వినట్లేదు. ఇక బాబాయ్ నాని అనుకుంటూ పోతున్నారు. ఇక నేను ఆల్రెడీ 2-3 ట్రిప్పుల్లో వెళ్ళేసి వస్తాను అనమాట, ఏం చేస్తారు ఏం కథ అనేసి. ఒక కన్ను వాళ్ళ మీదనే ఉంటుంది ఎప్పుడైనా, కానీ ఇంటలేరు. ఇక చూసుకొని వస్తాను అనమాట. ఇక వాళ్ళు మంచిగా కూర్చొని ఆడుకుంటే ఇక మళ్ళీ వచ్చేస్తాను, మళ్ళీ పోయి మళ్ళీ తీసుకొని వస్తాను అనమాట. సో ఇక మా హస్బెండ్ కూడా వచ్చాడండి. మళ్ళీ లేచి మా హస్బెండ్కి చాయ్ పోసి మళ్ళీ నేను ఇంకా కూర్చొని కొద్దిసేపు అలా కూర్చొని తాగాను. ఇంకా ఇక్కడైతే దోశపిండి మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అనేసి ఇంకో స్టీల్ గిన్నెలో తీసుకొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఆ పిండిలో కొంచెం నీళ్ళు, కొంచెం షుగర్, ఉప్పు వేసి
యాడ్ చేసి ఇంకా మొత్తం కలిపి ఇంకా చేసుకుంటున్నానండి ఇక్కడైతే దోశలు. ఇంకా చట్నీ కూడా చట్నీ కూడా చేయాలి. ఇంకా దోశలు వేయాలి, ఇంకా నిలబడేయాలి. ఇక తెలుసు కదా మనందరికీ. ఇక అంటే నాకు దోశలు అంటే చాలా ఇష్టం. ఇడ్లీ అయితే అస్సలు తినబుద్ధి కాదండి నాకైతే. ఇంకా కాకపోతే ఏంటంటే ఇంకా దోశలు అందరికీ వేయాలి కదా. ఇక మా పిల్లలు అయితే 2 తింటారు ఖచ్చితంగా. ఇక మా హస్బెండ్ అయితే 4 3 తింటాడు. నేను ఒక 3 అయితే తిన్నాను, 2.5 తింటాను. ఇక నిలబడైతే వేయాలి. కోపం వస్తుంటుంది, ఉబ్బరిస్తుందమ్మా ఆ టైంలో అయితే. అసలు 9:30 ఏమో కావస్తుంది, ఇప్పుడు ఒక వస్తుంది అనమాట. ఎప్పుడు అయిపోతాయిరా నాయన ఈ దోశలు అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. కొంచెం గాలిలాగా వస్తేనేమో మంచిగా అనిపిస్తుంది కదా. ఏదైనా కంఫర్టబుల్ ఉంటే కొంచెం అన్నీ టక్క అయిపోతుంటాయి. అసలు ఎండ ఈ మధ్య బాగా ఎక్కువ అయిపోయి అసలు గాలి కూడా రావట్లేదండి, చాలా ఘోరము. ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నానండి. ఇక ఇక అంటే ఫస్ట్ మా పిల్లలకి మా హస్బెండ్ అయితే వేసి ఇచ్చాను, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక పిల్లలకైతే బ్రష్ వేయించాలి. అంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయారు కదా. ఇక మా హస్బెండ్ అయితే బ్రష్ వేసుకున్నాడు. ఇంకా ఈ పెంక మీద అయితే చాలా బాగా వస్తున్నాయండి దోశలు అయితే. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది. అదే మొన్న డిమార్ట్కి వెళ్ళి కొన్నామన్నాం కదా, కొన్నదే నయమైంది. ఇక ఇంత ముందుకు దీని మీద చేస్తుండే అనమాట. ఇది మంచిగానే వస్తుండే, కొన్ని రోజుల దాకా బాగానే వచ్చింది. కానీ తర్వాత ఏమవుతుందంటే అంటకపోతుంది అనమాట. ఇక అబ్బా నాకైతే ఎందుకంటే ఎక్కువ పిల్లలకి టిఫిన్స్ చేస్తుంటాయి కదా, ఇక అవి ఇట్లా అంటకపోయి మొత్తం ఇట్లా చినిగిపోయినట్టు వస్తుంటే మంచిగా అనిపించేది. అందుకనే కొన్నాను. 300 పడ్డదనమాట. చూపించాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో, 300 చేంజ్ అనుకుంటా. సో ఇక పల్లీలు అయితే వేయించుకున్నాండి, పుట్నాలు వేయించుకొని ఇంకా కొంచెం కరివేపాకు, మళ్ళీ 2-3 ఇక పిల్లలు తక్కువ తింటారు కాబట్టి ఇక పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకొని ఇంకా వేయించుకున్నాను నూనెలో. ఇట్లా వేయించాను అనమాట. ఇంకా మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ. సో ఇక అంతా అయిపోయాక పిల్లలని తీసుకొచ్చి వాళ్ళు రారండి. మా పాప నన్ను వస్తాగా, మా వాడైతే అస్సలు రాడు, ఉరుకుతూ ఉంటాడు. నేను పిలుస్తూ ఉంటే ఇంకెక్కువ ఉరుకుతుంటాడు, ఆట ఆడుతున్నాడు అనమాట. ఇక వాడిని గట్టిగా ఎత్తుకొని వస్తాను. ఇంకా బ్రష్ వేయించాను, ఇంకా మా హస్బెండ్కి వేసాను, తింటుండు. ఇంకా మా పిల్లలకు కూడా వేసాను. ఇంకా తర్వాత వాళ్ళు తిన్నారండి. ఇక వాళ్ళు బయట అయితే ఆడుకుంటారు. ఇక వాళ్ళు ఆడుకుంటారని నేను బ్రష్ వేసుకొని వచ్చి నేను ఒక 2 వేసుకున్నాను అనమాట. పిల్లలు సగం తిన్నారు బాగానే, 1.5 ఏమో తిన్నారు. వాళ్ళు మిగిలింది మళ్ళీ నేను ఒక 2 వేసుకొని తిన్నాను అనమాట. నేను అస్సలు వేస్ట్ చేయనండి ఏదైనా సరే, ఫుడ్ ఐటమ్స్ అసలు తినేది ఏదైనా సరే వేస్ట్ చేయను అనమాట. అంటే లిమిట్గానే చేస్తాను, లిమిట్గానే అనుకుంటాం. అట్లా అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది అట్లా అందులో ఇట్లా 2-3 రోజులు ఉన్నది అట్లా ఏం తినము. ఇంకా మనకు తెలుస్తుంది కదా ఎంత వండుకోవాలి ఏం కథ అనేది, దాన్ని బట్టి ఇక ఉంటుంది అన్నట్టు పరిస్థితి. సో ఇక ఇదైతే టీ పౌడర్ అయిపోయినుండే, ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడండి. చెప్పాను కదా నిల్ఫర్ అని, బాగుంది. కాకపోతే ఇదంటే ఫైన్ పౌడర్ లాగా లేదు, ఇదేమో కొంచెం కోర్స్ పౌడర్ లాగా ఉందన్నమాట. అంటే కొంచెం లావుగా ఉన్నాయి అనమాట మన చాక్పత్తా. కానీ బాగానే అది సేమే. అదేమో కొంచెం పౌడర్ టైప్లో ఉంది, ఫైన్ పౌడర్ టైపు. ఇదేమో కొంచెం లావుగా ఇట్లా ఉన్నాయి అనమాట. చాక్పత్తా ఉంటుంది కదా, సో అలా ఇంకా మంచిగా చాయ్లో వేస్తే అది ఏమంటారు మన పాలల్లో వేస్తే కరిగిపోతుంది, మంచి కలర్ వస్తుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా అయిపోయినుండే ఇక నేను తెమ్మంటే తీసుకొచ్చాడు. ఒక డబ్బలాగా ఉంది తీసుకొచ్చాడు. మొన్ననేమో చిన్న డబ్బా తీసుకొచ్చాడు అనమాట. సో ఇక ఈ తర్వాత ఇంకా నేనైతే తినేసానండి. ఇక ఇక్కడ అంతా ఇల్లు తుడుస్తున్నా, అంతా మొత్తం గలీజ్ అయిపోయింది, చెత్త అయిపోయింది అనమాట. ఇల్లంతా తుడుచుకొని ఇక ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టిన, ఇక్కడ చికెన్ తీసుకురావడానికి వెళ్ళినాను కదా, ఇంకా చికెన్ అయితే మొత్తం ఎందుకో ఇక ఉప్పు కారము పసుపు వేసి కలిపి పెడదామని అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కసారి డైరెక్ట్ వండేస్తా కదా కడిగేసి, ఇంకా ఇప్పుడేమో కలిపి పెట్టి వండుదాంలే అన్నట్టుగా అనుకొని ఇక కలిపి అయితే పెడుతున్నానండి. ఇక స్నానం అయితే చేసుకొని రావాలి, చాలా అంటే చాలా ఉడకబోస్తుంది. ఇక మా హస్బెండ్ అయితే లేడు, చాయ్ తాగేసి టిఫిన్ చేసేసి స్నానం చేసుకొని వెళ్ళిపోయిండు అనమాట. అంటే చిన్న పని మీద వెళ్ళిపోయిండు. సో ఇక నేను ఇంకా పిల్లలను చూసుకుంటా ఇంట్లో ఉన్నారు. ఇక పిల్లలు అయితే ఇక చూడండి ఆట ఆడుకుంటారు వాళ్ళు. మా వాడు చూడండి
ఆ మెడల ఇట్లా యంత్రం కట్టిస్తాం కదా వాళ్ళకి దిష్టి తగలకుండా, ఆ యంత్రాలు తీసుకొని నోట్లో పెట్టుకొని అదే వాడు ఆట ఆడుతుర్రు అనమాట. నేను బెదిరిస్తూనే ఉన్నా. టైం చూసారు కదా 12 అవుతుంది. ఇక సో నేను అవన్నీ అక్కడ కలిపి పెట్టి ఆ బియ్యం కడిగి పెట్టి ఇంకా స్నానానికి అయితే వెళ్ళొచ్చానండి. పిల్లలకు జరిసే బొమ్మలు పెట్టిన. ఇక వాళ్ళకి తెలియదు కదా, చిన్న పిల్లలు అటు ఇటు ఉరుకుతారనమాట. అందుకనే నాకు పెద్ద టెన్షను. అందుకని ఇక ఒక 5 నిమిషాలు బొమ్మలు పెట్టేసి టకటక చేసేసి వచ్చేసాను. ఇక వచ్చాక మురమురాలు కావాలి మమ్మీ అంటే ఇక మురమురాలు ఉన్నాయి కదా అవి వేసానమాట. ఇక తింటూరు వాళ్ళ పిల్లలైతే. ఇక పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదండి, ఊరికే ఏదో ఒకటి వాళ్ళకు చిరుతిని టైప్లో ఉండాలా. ఇక మురమురాలు అయితే వేసాను, మంచిగానే తింటున్నారు. ఇక వాళ్ళు అక్కడ తింటుంటే నేను ఇక్కడ వంట చేసేస్తున్నాను అనమాట. పక్కన అయితే బియ్యం పొయ్యి మీద పెట్టేసిన. ఇక అదేమంటారు చికెన్ అయితే స్టార్ట్ చేసిన వండడము. ఇక స్నానం అయితే వేసుకొచ్చిన. అమ్మ ఏం ఉబ్బరిస్తుందండి అసలు, టూ మచ్ అసలు. ఇక పిల్లలకైతే సాయంత్రం చేపిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఇక మధ్యాహ్నం అయిపోయింది కదా. ఇక పొద్దున్నేమో అస్సలు దొరుకుతలేరండి వాళ్ళ చేతికి. ఊరికే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇట్లనే అవుతుంది. వాళ్ళతో తిరిగి తిరిగి నాకు కాళ్ళు గుంజుతున్నాయి అనమాట. అంటే ఒక 5-6 ఇండ్లు దాటినాక మా అత్తమ్మ వాళ్ళు ఉంటుంది. రమ్మంటేనేమో రారు. ఒకటే ఆడ జర కొంచెము అరుగులు ఉంటాయి అన్నమాట. అరుగుల మీద చల్లగా ఉంటుంది. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. మాదేమో రేకులు కదా, ఉడుకుతుంది అన్నట్టు. ఎంత కూలర్ వేసినా కూడా ఆ ఎండ దెబ్బకు కూలర్ గాలి కూడా వేడిగా వస్తుంది. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దగా కూలర్ ఉంది. ఇక ఫ్యాను హాలు ఇట్లా రూమ్లు ఉంటాయి కాబట్టి స్లాబ్ కదా, చల్లగా ఉంటుంది. ఇక పిల్లలు ఊరికే పోతురు అన్నట్టు. ఇక సరే అన్నట్టుగా నేను కూడా ఇక ఆలోచించుకొని సరే ఉండంతి చల్లగా ఉండని ఇంకా అన్నీ తీసుకొని వస్తున్నాయి ఇక తినే టైంకి. మళ్ళీ ఏం పోతలేరులేండి. మళ్ళీ ఏదో సాయంత్రం మళ్ళీ ఒక అరగంట 15 నిమిషాలు పోయి ఆడుకొని వస్తారు. సో అదనమాట. ఇంకా ఇక్కడైతే నేను వండేసిన ఫ్రెండ్స్ కూర్చున్నా అనమాట. ఇక బయటనే ఆ కూలర్ వెనుక అనమాట. చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉంటుందో అసలు. ఇక మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా టమాటా అయితే వేసుకున్నాను. ఇక మామూలుగానే వండేసిన అండి, కానీ ఎందుకో ఈసారి పసుపు ఎక్కువైంది కొంచెము. అది ఇక ఏదో పసుపు కొంచెం ఎక్కువ పడిపోయింది అనమాట. మళ్ళీ దాన్ని తీయలేము కదా, అలా మెల్ట్ అయిపోతూనే ఉంటుంది ఆయిల్లో. ఇక మా వాడు చూడండి ఇక్కడ ఎట్లా చేస్తున్నాడో. మమ్మీ ఫోన్ ఇస్తేనే నేను తింటా అని ఇస్తున్నాడు. అన్నోరు కూడా తెరుస్తలేడు. నేనేమో జరిసేపు ఆగురా నాయన షూట్ చేసుకుంటా అన్న కూడా వింటలేడండి. ఎప్పుడు ఇదే అనమాట నాకు. తినేటప్పుడు షూట్ చేద్దామంటే అంటే వాడు షూట్ చేయనియాడు. చూడండి నాకేమో ఏడుపు వస్తుంది. ఆగురా ఒక్క నిమిషం ఆగురా షూట్ చేసుకొని ఇస్తున్నట్టు నోరు ఎట్లా ఉంచేస్తున్నాడు చూడండి. మస్తు కామెడీ చేస్తుంటాడు మా వాడైతే. ఇంకా మా హస్బెండ్ వచ్చింది ఇక్కడ. మేము 1:30 1:45 అయిందనమాట. వంట అయ్యేసరికి టకటక చేసినాం 1.5 అవర్లో. ఇక మా హస్బెండ్ వచ్చిండు, పెరుగు ప్యాకెట్ తీసుకొని వచ్చిండనమాట. ఇంకా మా బాబు ఊరుకుతుండే వాళ్ళ డాడీ వచ్చిండని. ఇక రారా తిందురాను ఫస్ట్ తిందురా అని ఇంకా మళ్ళీ కూర్చోబెట్టిన. వాడు ఫోన్ ముంగటనే కూర్చుండు, ఎప్పుడు తీసుకుందామా అని చూస్తుండు. నేను నువ్వేమన్నా వేసుకో కానీ నేనేమో అస్సలు ఇస్తలేను. అంటే ఇక గుంజుకుందాం అని చూస్తున్నాడు, కానీ నేను పక్క నుంచి బెదిరిసిన ఒక్క నిమిషం అని. ఇంకా బొమ్మలు పెడితే ఇక తిన్నాడు అనమాట. తిన్నాక మా హస్బెండ్ పెరుగు తెచ్చిండు అన్న కదా, నాకు పెరుగు కావాలా మమ్మీ అంటే మళ్ళీ పిల్లలకి కొంచెం ఎక్కువనే కల్పించిన అట్లా గిన్నెల. ఇద్దరు తింటురు. ఇక అక్క తినిపియాలా, నాకు డాడీ తినిపియాలనుకుంటా చెప్తున్నాను అనమాట మా వాడు. సరే అనేసి ఇంకా మా ఆయన అన్నం తింటుండు కదా, అక్క తినిపి అంటే ఇంక నేను వద్దంట, నేను తినిపివద్దంట వానికి. ఇక వాళ్ళ ఇద్దరు అక్క తమ్ముడు తింటురు అనమాట. సరే ఇక తినంతి అని ఊకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.